విభిన్న ప్రతిభావంతులకు ₹1,00,00,000 విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. టీజేపీఎస్ కళాశాలలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. పెమ్మసాని మాట్లాడుతూ శరీరానికి పరిమితులు ఉంటాయేమో గానీ సంకల్పానికి ఉండవని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత బస్సు, పెన్షన్ల పంపిణీ, ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి సారించారని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ఐఓసీఎల్ జనరల్ మేనేజర్ వర్గీస్ చెరియన్ తదితరులు పాల్గొన్నారు. సహకార దృశ్యాన్ని బంధిస్తున్నారు. రాజేష్ గారు, రాజేష్ గారు, ఇలా అందరూ కూడా ఇంద్రధనస్సు చంద్రశేఖర పాహిమాం చంద్రం అంటున్నారు అభిమానులు. మరియు ఇతర పెద్దలందరికీ నేను నమస్కారములు. మరి అసెస్మెంట్ క్యాంప్ ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా మరియు మా యొక్క ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి రావాలి. శరీరానికి పరిమితులున్నా కూడా సంకల్పానికి పరిమితులు అనేవి ఉండవు. మీలోని ప్రతిభను ముందుకు తీసుకువెళ్తూ మీకు అడ్డంకులు ఉండకూడదని చెప్పి, మీ ప్రయాణం ఇతరులపై ఆధారపడకుండా ఉండాలని చెప్పి ఈరోజు ముగ్గురు కూర్చొని చేసిన కార్యక్రమమే ఈరోజు కార్యక్రమం. ముఖ్యంగా సిఎస్ఆర్ ద్వారా డబ్బులు ఇస్తున్నటువంటి ఐఓసీఎల్ ప్రతినిధులకు, వీటినన్నిటినీ గ్రామాల్లో అంటే ఒక్కొక్క ఏరియాలో సభలు పెట్టి మీ అందరినీ రిక్రూట్ చేసి మీకు ఈ పరికరాలు తయారు చేసి అందిస్తున్నటువంటి అలింకో ప్రతినిధులకు, అదేవిధంగా దీన్నంతా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున మీరందరూ కరతాళ ఒక్కసారి వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళిద్దరికీ చేయాలి. ఎందుకంటే ఈ రోజున పోయిన సంవత్సరం 18 లక్షల రూపాయలు పెట్టి మనం దాదాపుగా ఒక 1000 మందికి కొన్ని ఇచ్చాం. ఈ రోజున 512 యూనిట్లు, దాదాపు 82 లక్షలు పెట్టి బ్యాటరీ కార్స్ ఇవన్నీ ఎక్స్పెన్సివ్వి కూడా ఈరోజు ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపు ₹1,00,00,000 ఒక పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటివరకు ప్రభుత్వం అంటే ఇది రాజకీయ సభ కాదు కాబట్టి నేను కూడా ఎక్కువ రాజకీయాలు మాట్లాడను. అయితే ఒక్కసారి ఒక్క మాటలో ముగిస్తాను. ఈ రోజున ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇవ్వటం కానీ, 10,000 కానీ, 15,000 కానీ, ఈ విధంగా ఇవ్వటం కానీ, ఉచిత బస్సు ఇవ్వటం కానీ, ఇవన్నిటికీ ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి మనస్సు కారణం అని ఒక్కడు గుర్తుపెట్టుకోమని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.